టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి నవంబర్ 14వ తారీఖు గురువారం. ఈరోజు మరి త్రయోదశి ఉదయం 9 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. ఆపై చతుర్దశి. ఇక అశ్విని నక్షత్రం రాత్రి 12 గంటల 23 నిమిషాల వరకు, తదనంతరం భరణి నక్షత్రం ఉండటం అనేది ఉంటుంది. ఈరోజు మరి వైకుంఠ చతుర్దశిగా చెప్తాం. తర్వాత విశ్వేశ్వర వ్రతం అని చెప్పి శివుడికి వ్రతం చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు మరి ఇతరత్ర ఎలాంటి చెప్పుకోదగిన విశేషాలు లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు, రేపు, ఎల్లుండ కూడా మనకి ముఖ్యంగా ఈ విష్ణు శివారాధనలకి చాలా అనుకూలమైన రోజులుగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఫలితాల్లోకి వచ్చినప్పుడైతే కనుక ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే కొంతవరకు మనసుకు నిశ్చింతగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవటంలో ఇప్పటికీ కూడా అదే రకమైన ఊగిసలాట ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఒక స్పష్టమైన రూపానికైతే రాగలుగుతారు. బంధుమిత్రాదుల్లో మీదైన శైలిని, మీ పై చేయిని చూపగలుగుతారు. ఇక డబ్బు విషయంలో పెద్దగా చెప్పుకోదగిన సమస్యలు అయితే కనిపించడం లేదు. కొత్తగా ఎవరైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలనే ప్రయత్నాల్లో ఉంటే కనుక అశ్విని నక్షత్రం వారికి, కృత్తిక నక్షత్రం వారికి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇక ఈరోజైతే కనుక సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృషభ రాశి వాళ్ళు అయితే కనుక ఈరోజు ఖర్చుల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఏదైనా పని చేయాలి అనుకుంటే, మొదలెట్టాలి అనుకుంటే దానికి ఈరోజు అయితే కనుక అనువైన సమయం కాదనే చెప్పవలసి ఉంటుంది. మరి ఏవైనా సరే ఇటు జీర్ణ వ్యవస్థకి సంబంధించినవి కానీ, తర్వాత గొంతుకు సంబంధించిన వాటిల్లో కానీ కొంత చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కోవచ్చు. ఇక కొత్తగా ఎవరైనా విదేశీ ప్రయత్నాల్లో ఉంటే కనుక వారి ప్రయత్నాలు కొంత వాయిదా పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిలో మరి ఎక్కువ శాతం కృత్తిక నక్షత్రానికి, మృగశిర నక్షత్రానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా అందులో చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది అయితే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా విశ్రాంతి లేకుండా మీరు కష్టపడుతున్న దానికి ఈరోజు ఒక గుర్తింపు, గౌరవం లభించడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఏవైనా తీసుకోవాలన్నా కూడా సాధ్యమవుతుంది. కొత్త వ్యక్తుల్ని కలుసుకోగలుగుతారు. కొత్త పరిచయాన్ని పెంపొందించుకుంటారు. ఇక మీదైన ప్రతిభకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో అవి పాటలు పాడటం అవ్వచ్చు, నాట్యం చేయటం అవ్వచ్చు, చిత్రలేఖనం అవ్వచ్చు. ఇలాంటి లలిత కళల్లో మీ అభినివేశం కూడా మరి 10 మంది దృష్టిని ఆకర్షించవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు మరీ చెప్పుకోదగిన వ్యతిరేక ఫలితాలు అయితే ఏమీ కనిపించడం లేదు. వృత్తి ఉద్యోగాల్లో మరింత బాధ్యతలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ మనం తీసుకునే నిర్ణయాల్లో కొద్దిగా కన్ఫ్యూజన్ లేదా అయోమయ ధోరణి అనేది అయితే ఉండొచ్చు. ఇక ఎలాంటి ఇబ్బంది నుంచి అయినా సరే చివరి నిమిషంలో బయటపడతారు. ఇక నడుముకి సంబంధించినవి, పాదాలకు సంబంధించినవి చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరగటం అనేది అయితే ఉంటుంది. నాన్నగారు లేదా అటువైపు ఉండే వ్యక్తుల కార్యక్రమాల్లో కానీ, వ్యక్తులతో మీ యొక్క సంభాషణలు అవసరమయ్యే పరిస్థితులు కానీ ఈరోజు తలెత్తచ్చు. ఇక ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నిటినీ అటు ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా వాటన్నిటినీ సమర్థవంతంగా నిర్వహించగలుగుతాం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఏదైనా పని మొదలెట్టడానికి అంటే కొత్తగా ఎవరైనా వ్యాపారాలు చేయాలనో
లేదా ఇంటి పనులు మొదలెట్టాలను ఇలాంటివి ఏవైనా ఉంటే గనక ఈరోజు కొంత వాటిని వాయిదా వేయటం మంచిది. ఇక ఉన్నంతలో ఏదైనా సరే తప్పనిసరి చెయ్యాలి అనుకున్న వాళ్ళకైతే గనక ఈరోజు ఎక్కువ ఉత్తర నక్షత్రం వారికి, మఖా నక్షత్రం వారికి కొంతవరకు అనుకూలకంగా ఉంటుందని చెప్పచ్చు. ఈరోజు మరి ఎక్కువగా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవాలి. కన్యా రాశి వారికైతే గనక ఈరోజు వారి వారి యొక్క పనుల్లో ఆకట్టుకునే విధానం లోపించటం, తరువాత ఇతరులతో మీ యొక్క సంబంధాలు ఏవైనా ఉన్నా అక్కడ కూడా అపార్థాలు తొంగి చూడటం, ఈ రకంగా మనసుకి కొంతవరకు నొప్పించే సంఘటనలు జరగటం అనేదైతే ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా మనం ఉన్నంతలో ఏదైనా సరే మౌనంగా వెళ్ళిపోవటం అనేది శ్రేయస్కరం. లేదంటే ఏవైనా సరే మనసుకి గాయమయ్యే పరిస్థితులు అయితే ఈరోజు ఎక్కువగానే కనిపిస్తాయి. బయట నుంచి రావాల్సినవి సకాలంలో రాలేకపోవటం, మనం తీసుకున్నవి కూడా అలానే చెప్పిన టైంకి ఇవ్వలేకపోవటం, ఇలా కొంత ఇబ్బంది పడే పరిస్థితులు కూడా లేకపోలేదు. అమ్మగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టడం అనేది అవసరం. ఇక భర్త నుంచి భార్య, భార్య నుంచి భర్త పొందగలిగింది సరిగ్గా పొందలేకపోవటం అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికైతే గనక ఈరోజు మరి భార్యాభర్తల మధ్య స్వల్పంగా విభేదాలు చోటు చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళైతే గనక మాట ఒకరికొకళ్ళు ఏదైనా సరే సయోధ్యకరవటం అనేది కూడా ఉండవచ్చు. ఇక ఏవైనా సరే పుణ్యక్షేత్రాలు దర్శించాలంటే సాధ్యమవుతుంది. లేదా పుణ్య కార్యక్రమాలను గురించి చర్చించుకోవటం, అక్కడికి వెళ్ళేందుకు ఒక ప్రణాళిక రచించుకోవటం అనేది కూడా సాధ్యం పడుతుంది. ఇక విదేశాలకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముఖ్యంగా స్వాతి నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఇతరత్ర మరీ చెప్పుకోదగిన వ్యతిరేక ఫలాలు కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎవరితో ఎలా మసలాలి అనే విషయంలో ఒక స్పష్టమైన అవగాహనకైతే రాగలుగుతారు. గత 2-3 రోజులుగా మనని ఏవైతే పట్టి పీడిస్తున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి ఈరోజు ఎంతో కొంత పరిష్కారం లభించడం అనేదైతే ఉంటుంది. ఖర్చులు మీ చేతుల్లో లేవు అని తెలిసినప్పటికీ కూడా మరి ఏదో విధంగా ఆ ఖర్చులు సర్దుబాటు అయ్యే మార్గాన్నైనా భగవంతుడు మనకి ప్రసాదిస్తున్నాడు అనే ఒక రకమైన సంతృప్తికి లోనవటం అనేదైతే ఉంటుంది. ఇక వాహనాలు నడిపేప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇతరత్ర చెప్పుకోదగిన వ్యతిరేక ఫలాలైతే ఏమీ కనిపించడం లేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా కొత్త వాటి విషయాలకి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ ఈరోజు ఏమాత్రం మీకు అనుకూలకంగా ఉండవు. భగవత్ సేవలో లేదా భగవంతుని కార్యక్రమాల్లో పాలు పంచుకోగలుగుతారు. మీలో ఆధ్యాత్మిక చింతన పెరగటం అనేది కూడా గత కొద్ది రోజులుగా మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సంతానపరంగా ఏమైనా సరే శుభవార్తలు వింటారు. బయట నుంచి మనకు వస్తాయి అవకాశాలను ఎదురు చూసేవి ఈరోజు కూడా ఎంతో కొంత వాయిదా పడవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు బయట సమస్యల కన్నా ఇంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. మనకి బాగా ఆత్మీయ వ్యక్తులు కానీ ఆత్మీయ బంధువుల ద్వారా కానీ ఏవైనా సరే కొంత విముఖత ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కొత్తగా ఏదైనా సరే ఇల్లులు కొనాలన్నా భూములు కొనాలన్నా ఇలాంటి ప్రయత్నాల్లో ఉంటే కనుక వారి ప్రయత్నాలు మరి ఎంతో కొంత వాయిదా పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో ఏదైనా సరే ఒకసారి మళ్ళీ సమీక్ష చేయటం అనేది వారి పట్ల మనం తీసుకునే నిర్ణయాల పట్ల ఆ రకంగా కొంత చర్చాగోష్ఠి చేయటం అనేది ఆవశ్యకం అని చెప్పవలసి ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఏదైనప్పటికీ కూడా అందులో ఎంతో కొంత ఇబ్బంది తలెత్తుతుంది.
కనుక సాధ్యమైనంత వరకు కూడా స్వయం నిర్ణయం కన్నా కూడా ఎవరితో అయినా సరే సహాయం తీసుకుని మీ యొక్క పనుల్లో మమేకం అవ్వటం అనేది మంచిది. ఈరోజు కష్టపడితే ఎంతో కొంత ప్రయోజనం వచ్చే అవకాశం అయితే ఈ రోజుకైతే ఉంది. కనుక ఈరోజు ముఖ్యమైన పనుల్లో కొద్దిగా బద్ధకాన్ని వదిలేసి కష్టపడి ఒక ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే గనక అది సాధ్యమయ్యే విషయంగానే చెప్పవలసి ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వాళ్ళకైతే గనక పూర్వభద్ర నక్షత్రం వారికి, ధనిష్ట నక్షత్రం వారికి ఎక్కువగా అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారికైతే గనక ఈరోజు తలవని తలంపుగా డబ్బులు అధికంగా ఖర్చయ్యే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. డబ్బుతో ముడిపడి ఉన్న ఏ విషయాన్నైనా సరే ఈరోజు ఎంతో కొంత వాయిదా వేయటం అనేది చెప్పదగిన సూచన. ఇక మనం మాట్లాడే విషయంలో కూడా స్పష్టత, ఒక ప్రణాళిక ఉన్నప్పటికీ కూడా అవతల వారు ఏదో రకంగా కొంత దీన్ని వెనక ముందుకు లాగటం, లేదా విమర్శించి ఆనందించడం అనేది చేయవచ్చు. భార్యాభర్తల మధ్య గత కొద్ది నెలలుగా సాగుతున్న వైఖరి ఏదైతే ఉందో అదే వైఖరి కొనసాగే అవకాశం అయితే ఉంది తప్ప పెద్దగా ఊరటొచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.